షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. కోటి లింగాల సహిత 128 అడుగుల మహా గణపతిని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. సో ఎంత అత్యద్భుతంగా స్వామివారు కన్నుల పండుగ చేస్తున్నారు భక్తులందరికీ. గాజువాక డిపో దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్లో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఇది 2వ సంవత్సరం వీళ్ళు ఇంత భారీ ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను చేయటం. లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు బాగా ఎలా అంటే ఉత్సవాలు చాలా టాప్లో జరగడమే కాదు టాక్ ఆఫ్ ది సిటీ కూడా అయింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని బెల్లం వినాయకుడిని ప్రతిష్ఠించి చాలా అత్యద్భుతంగా మొట్టమొదటి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయినటువంటి చారిటబుల్ ట్రస్ట్ లంబోదర వారు ఇప్పుడు సరికొత్త థీమ్తో కోటి లింగాలతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది చాలా అత్యద్భుతమైనటువంటి ఆలోచన. సో గోవర్ధన్ గారు ఎలా అనిపిస్తోంది అంటే ఒక ఆకారం మళ్ళీ అవుట్పుట్ వచ్చే వరకు కూడా చాలా టెన్షన్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రశంసించే వారితో పాటు విమర్శించే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉంటారు కాబట్టి ఎలా అనిపిస్తుంది అంటే గత సంవత్సరం బెల్లం వినాయకుడిని పెట్టి దేవుడు బెల్లం వినాయకుడు కోట్లాది మందిని ఆకట్టుకున్నారండి. ఈసారి కూడా అదే విధంగా అదే థీమ్తో అంటే కొత్త విధంగా మన రూపాన్ని అంటే ఒక గణనాథుడినే మనం ఏ రూపంలో అయినా తీర్చిదిద్దొచ్చండి. అంటే ముఖ్యంగా మన సనాతన ధర్మంలో మన ధర్మాన్ని కాపాడాలి, మనమే కాపాడాలి అంటే మన దగ్గర నుంచి మొదలు పెడితే కొంత సంవత్సరాల క్రితం పండగ అంటే పండగ వాతావరణం అంటే ఒక విధంగా జరిగేది. ఇప్పుడు పండగ వాతావరణం అంటే ఒక ఈవెంట్లా జరుగుతుంది. రేపొద్దున ఇంకా అసలు ఆ పండగలు అంటూ ఉంటాయో ఉండవో అంతరించిపోతాయో కూడా తెలియదు. అలా ఉండకూడదు. మనం ఇప్పుడు చేసేది రాబోయే తరాలకి చూసి నేర్చుకోవాలి. మనం ఇదే సంవత్సరంతో చేయొచ్చు, దేవుడు ఇంకా అవకాశం ఇస్తే ఇంకా చేయొచ్చు, లేకపోతే అక్కడితో ఉంచేయచ్చు. అంటే మనకి ఈ అవకాశం మనం అంటే ఏదైనా చెప్తారు కదండి, మనం ఎవరికైనా చెప్పామంటే మీరు చేసి చూపించారా అని. అదేవిధంగా మనం 2 సంవత్సరాలు భారీ విధంగా మనం చేసి చూపించాం. అదే కన్నుల విందుగా మనం చేసి చూపించాం కాబట్టి మనం ఎవరికైనా చెప్పే విధంలోనే ఉన్నాం. అంటే దేవుణ్ణి మనం పూజించాలి, మన ధర్మాన్ని మనం కాపాడాలి అనే విధంగా ఉన్నాం. అంటే మనం ఇప్పుడు ప్రత్యేకంగా విమర్శించిన వాళ్ళు ఉంటారండి ఖచ్చితంగా. ఎందుకు ఉంటారంటే చేసే మంచి పనిని వెనక్కి లాగేవారే ఖచ్చితంగా ఉంటారు. అంటే ప్రోత్సహించడం చేయలేక కూడా వాళ్ళు చూడలేక అలాంటివి మంచి చేయడం చూడలేక అలా లాగుతూ ఉంటారు. కోటి లింగాలతో మొదట మనం కూడా అసలు తయారీలో ఉన్నప్పుడు కూడా ఒక వీడియో రివీల్ చేసాం. సో చాలా కష్టం, అంత ఈజీగా కాదు ఏదైనా చెప్పడానికి, దాన్ని జడ్జ్ చేయడానికి. సో కళాకారులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంతకుముందు బెల్లం వినాయకుడు తయారు చేసిన అనకాపల్లి ఆర్టిస్టేనా ఇప్పుడు కూడానా, ఎంతమంది ఎన్ని డేస్ దీనికోసం శ్రమించాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా పోయినసారి బెల్లం వినాయకుడు ఎవరైతే శిల్పి చెక్కారో ఆయనతోనే చెక్కించామండి. అంటే ఇప్పుడు ఆయనకి పోయినసారి కూడా కొత్తే. అంటే బెల్లం వినాయకుడు ఎలా వస్తాడో అనేది ఆయనకి కొత్త, మనకి కొత్త, ప్రజలకి కొత్త. ఈ సంవత్సరం కూడా కోటి శివలింగాలు కూడా ఆయనకి కొత్త, మనకి కొత్త, ఇంకా ప్రజలకి కూడా కొత్త. అదే విధంగా మనం బయటికి తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరం కూడా మనం ఆయనకి ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రెమిసెస్లో స్వామివారిని లక్షలాది మంది దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా ఎట్లా జరుగుతున్నాయి అన్ని ఏర్పాట్లు విషయాలు? అంటే ముఖ్యంగా మనం లాస్ట్ ఇయర్ చూసాం కాబట్టి లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ టైం జరపడం జరుగుతుంది కాబట్టి మనకి అంత అవగాహన లేదు. ఈసారి అంటే అప్పుడు కోట్లాది మంది వచ్చారు, మనం అది చూసాం కాబట్టి ఈసారి గత 2 రోజుల నుంచి మనకి భారీ వర్షాలు ఇవన్నీ వస్తున్నాయి. అందుకనే ప్రజలకి అందరికీ ఒక వర్షానికి షెడ్లు వేయడం అని, నెక్స్ట్ ఉచిత దర్శనం కల్పించడం అని, చిన్న మెడికల్గా ఏదైనా చిన్న డ్యామేజ్ ఏదైనా అయితే చిన్న పరంగానే మనం మెడికల్గా ఏదైనా చూడడం కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చే నిబంధనలు కానీ అన్ని పాటిస్తూనే మనం ఇది చేయడం జరుగుతుందండి. సో వినాయక చవితి రోజు మొదలు నుంచి ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు ఇక్కడ జరగబోతున్నాయి? అలానే గత సంవత్సరం కూడా బెల్లాన్ని నైవేద్యంగా పెట్టినటువంటి పరిస్థితి, భక్తులకి ప్రసాదంగా ఇవ్వాలి అనుకున్నారు, బట్ పురోహితుల సూచనలతో దాన్ని విరమించారు. ఈసారి కోటి లింగాల కాన్సెప్ట్ కాబట్టి ఏం చేద్దామంటే అంటే ఇప్పుడు మేము
గతంలో మేము బెల్లం వినాయకుని పెట్టేటప్పుడు ఖచ్చితంగా బెల్లాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రజలకి చేర్చాలనే మేము పెట్టామండి. యాక్చువల్గా అంటే ఎకో ఫ్రెండ్లీ మనం స్టార్ట్ చేసేది ఎకో ఫ్రెండ్లీ. ఎందుకంటే ఈసారి కూడా ఇది అంటే పోయినసారి బెల్లంతో తయారు చేసాం, ఈసారి శివలింగాలతో తయారు చేసినా కూడా ఈ ప్రతి ఒక్క శివలింగం కోటి శివలింగాలు కోటి గడపకి చేర్చాలి అనే కోరిక మీద అంటే ప్రత్యేకమైన 21 రోజు కూడా పూజలు జరిగాక మనం అంటే అదే ప్రత్యేకంగా అదే నిష్ఠతో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మాత్రమే తీసుకునే విధంగా అంటే అందరూ అందాలి అని ఉంటుంది. ఇక్కడ ఇన్ని రోజుల పాటు ఘనమైన పూజలు అందుకున్నటువంటి గణపతి ఈ శివలింగాలు ప్రతి ఇంటిలో పూజా గదిలో ఉండాలి, పూజలు నిత్యం అందుకోవాలి అనేది మా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే 21 రోజు మన ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అంటే మనం వినాయకుడు అంటే చిన్నపిల్లలు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు కాబట్టి ఓకే, అది శివుడు కదా కాబట్టి శివుడు రూపంలో ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా అంటే అదే భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకువెళ్తారని మా కోరిక. ఎందుకంటే అది నిత్యం పూజ ఉండాలని శివుడికి కాబట్టి జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకుంటారని మాకు. సో తెలుగు రాష్ట్రాల్లోనే భారీ ఎత్తున మన గాజువాకలో వినాయక చవితి ఉత్సవాలు చేయటం, లాస్ట్ ఇయర్ అయితే కనుక బెల్లం వినాయకుడు ఎక్కడ పెట్టారు చూడాలి అనేటటువంటి ఉత్సాహం కూడా భక్తుల్లో కనిపించింది. ఈసారి కూడా కోటి శివలింగాలతో చాలా అత్యద్భుతంగా వచ్చింది. ఏమనిపిస్తుంది? మన ప్రాంతానికే గర్వకారణం. ఏదన్నా ఇంత గ్రాండ్గా చేయడం అంటే మాటలు కాదండి, చాలా కష్టపడ్డారండి. ముఖ్యంగా ఏంటంటే మన గోవర్ధన అనగా హర్ష అనగా వాళ్ళ నాన్నగారు అనగా చాలా కష్టపడ్డారు. దీని గురించి 2 నెలల నుంచి చాలా కష్టపడ్డారు. దానికి కష్టతగ్గ ఫలితం కూడా రావాలని కోరుకుంటున్నాం. ఇది చేయడం అంత ఆసమాసి కాదండి, ఎందుకంటే నేను కూడా ఉన్నాను, 2 months నుంచి చూస్తున్నాను. అంటే ఇది ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నామండి. సో ఇది కోటి లింగాల సహిత 128 అడుగుల మహా గణపతి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఆభరణాలు కావచ్చు, లేకపోతే ఆ నలుపు రంగులో ఉన్నటువంటి శివలింగాలు, ఈ విగ్రహాలన్నీ కూడా చాలా అత్యద్భుతంగా అవుట్పుట్ వచ్చింది. ఎంతో కన్నుల పండుగగా ఉందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే భారీ ఎత్తున భారీ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ తయారీలో చిన్న లోపాలు కావచ్చు, అలాంటివి రావచ్చు. అంటే ఎంత మహాసంకల్పమైనా కొన్ని లోపాలు. కానీ ఇక్కడ ఈ కోటి లింగాలతో ఏర్పాటు చేసిన 128 అడుగుల విగ్రహం మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది. ఎంతోమంది భక్తులు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి వస్తున్నారు. ఇంకా పూజలు కూడా ఇప్పుడే కొనసాగాయి. అయితే ఈసారి మాత్రం ప్రతి ఇంటికి అంటే కోటి గడపలకు ఈ లింగాలు ప్రసాదంగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో కోటి లింగాలతో ఈసారి వినాయక విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఎలా అయితే ప్రత్యేకమైన పూజలు స్వామికి జరుగుతున్నాయో నిమజ్జనం రోజు అంటే ఈ ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా భక్తులందరికీ కోటి గడపలకు ఈ శివలింగాలు ప్రసాదంగా అందించాలి, పూజలు అందుకుంటూ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈసారి ఈ థీమ్తో ఉత్సవాలు చేస్తున్నామని లంబోదర చారిటబుల్ ట్రస్ట్ చెప్తోంది. గాజువాక లంక గ్రౌండ్స్ లో కొలువు తీరిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతిని మీరు ఇప్పుడు చూస్తున్నారు. అత్యద్భుతం నిజంగా చెప్పాలంటే. ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా వినూత్నంగా ఎంతో ప్రత్యేకంగా చేస్తున్నారు. ఈసారి అంటే ఇప్పటికే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి వినాయకుడి విగ్రహం కానీ వినాయక చవితి ఉత్సవాలంటే గాజువాక లంక గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి ఉత్సవాలు అని చెప్పాలి. సో ఈసారి కూడా పూర్తిగా వస్త్రాలతో తయారు చేసినటువంటి చీరలు 1,00,000 చీరలతో
శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది. సో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులైన గణేష్ గారితో మాట్లాడదాం. ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయి, అలానే ఇప్పటికే రివీల్ కూడా చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఐ డ్రీమ్ తో మాట్లాడుతూ స్వామివారిని ఏ విధంగా అయితే కొలువు తీర్చినటువంటి వస్త్రాలు ఉన్నాయో ప్రసాదంగా ఇవ్వాలి అనుకునే కాన్సెప్ట్ కూడా ఎట్లా జరగబోతున్నాయి ఉత్సవాలు? అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మన గాజువాక లంకా మైదానంలో జరిగే గణేష్ ఉత్సవాలు చాలా సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నాయండి. మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడికి ఏ ఉత్సవాలు ఎలా చేస్తారో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కాణిపాకంలో 21 రోజుల పాటు స్వామివారికి ఏ విధమైన పూజలు చేస్తారో గాజువాక లంకా మైదానంలో గణనాథుడికి కూడా ఎప్పుడు అదే 21 రోజుల పాటు అలాగే పూజలు చేసుకుంటూ వస్తున్నాం. అలా సాంప్రదాయంగా వస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి. స్వామివారికి పూర్తిగా మనకి 1,00,000 చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. చీరాలకు చెందిన 26 మంది కళాకారులు ఈ విగ్రహాన్ని పూర్తిగా తయారు చేయడం జరిగిందండి. దీనికి మొత్తం తెచ్చిన శారీస్ కూడా మనకు సగం తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ సూరత్ నుంచి తీసుకొచ్చిన శారీతో స్వామివారికి అలంకరించడం జరిగింది. విగ్రహం పూర్తిగా 21 రోజుల పాటు భక్తులందరికీ సందర్శనం ఉంటుందండి. ఇప్పుడే 11:22 నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకున్నారు. మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి వచ్చిన క్రౌడ్కి అందరికీ బార్కెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం మన తాపేశ్వరం నుంచి మనకి స్వామివారి భారీ లడ్డు కూడా ప్రతి సంవత్సరం మనం వస్తుంటుంది. గాజువాకలో 3 సార్లు గిన్నిస్ రికార్డ్ స్థాయిలో కూడా మన 29 టన్స్తో పల్లా రమణ గారు కూడా అప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. అదేవిధంగా మనకి ఈసారి అదే సాంప్రదాయం కొనసాగిస్తూ తాపేశ్వరం వాళ్ళు స్వామివారికి ప్రసాదంగా లడ్డు కూడా పంపించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా గుంటూరు జిల్లా తెనాలి నుంచి సుమారు 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా రేపు మధ్యాహ్నం 12:30 కల్లా లంకా గ్రౌండ్లో మన సుందర వస్త్ర మహాగణపతికి ఇస్తున్నారు. స్వామివారికి పెట్టే లడ్డు నైవేద్యం అనేది శివలింగ ఆకారంలో ఉండబోతుందండి. అది ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. అది తర్వాత భక్తులందరికీ కూడా సుమారు ఒక 10 రోజులు సందర్శనలో ఉంచి అది కూడా పంచడం జరుగుతుంది, ప్రసాదంగా ఇచ్చేస్తామండి. సో ఎవ్రీ ఇయర్ లంకా గ్రౌండ్స్ లో వినాయకుడు అంటే గనుక ఎక్స్పెక్టేషన్స్ కూడా భక్తుల నుంచి అదే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే సరికొత్త థీమ్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు, వినూత్నంగా ప్లాన్ చేయటం. తెలుగు రాష్ట్రాల్లోనే మన గాజువాకకి ఇంత పేరు రావటం అంటే వినాయక చవితి ఉత్సవాల ద్వారానే దాన్ని క్రియేట్ చేయగలిగారు. సో ఈసారి 1,00,000 చీరలతో అంటే ఎన్నాళ్ళ నుంచి వర్కౌట్ చేయాల్సి వచ్చింది? ఇది సుమారు 2 నెలలు పైగానే దీని ప్లానింగ్ గ్రాఫ్ అంతా చేసుకోవడం జరిగిందండి. మా గాజువాక ప్రజెంట్ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. మొన్న ఎలక్షన్లో కావచ్చు, ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాల్లో కావచ్చు, బాగా భారీ ఈ గాజువాక ఆంధ్రప్రదేశ్లో వినాయకుడు అనగానే ప్రజెంట్ అప్పుడు మనకి తెలంగాణలో ఖైరతాబాద్ ఎలాగో ఇప్పుడు గాజువాక పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు ఆ రికార్డ్స్ కూడా ఇంకా గాజువాక తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆలోచన లేదు. గాజువాక ఇప్పటికి చాలా రికార్డులు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఎంతమంది భక్తులు ఈసారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది? ఏర్పాట్ల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఏర్పాట్లు గతంలో కన్నా ఇప్పుడు మార్కెట్ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల మహిళలు కూడా చాలా తండోపతండాలుగా వస్తున్నారు. మార్నింగ్ మేము 11:20 నిమిషాలకు పూజ అనుకున్నాం. ఉదయం 7 గంటల నుంచే భక్తుల రద్దీ చాలా పెరిగిపోయింది, మీరు చూస్తున్నారు. సుమారు గతంలో ఉన్న మార్కెట్లు కన్నా 4 లైన్లు ఇంకా ఎక్స్ట్రా పెంచాల్సి వచ్చిందండి. అవి కూడా పెంచాం. భక్తులకి మళ్ళీ వీవీఐపీ ఎంట్రీలు కానీ సపరేట్గా వచ్చిన మనకి వీఐపీసీకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులందరికీ సందర్శన యాత్ర ఒక జాతర వాతావరణం క్రియేట్ చేయడం కోసం స్టాల్స్, ఎగ్జిబిషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో 1,00,000 చీరలతో కదా ఎంత హైట్ వచ్చిందండి? సుమారు మండపం ఎత్తైతే 111 అడుగులు వచ్చిందండి. స్వామివారి మొత్తం అంతా కూడా చీరల్లో వెదురు బొంగు అన్ని స్కెల్టన్తో సగా 111 అడుగుల వరకు వచ్చింది మొత్తం. గణపతి ఉత్సవాలంటే గాజువాక రికార్డు క్రియేట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ ఆ ముందు కూడా మనం చూసాం, భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు లడ్డూ ప్రసాద వేలం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంటుంది. ఈసారి 1,00,000 చీరలతో అంటే సుందర వస్త్ర అన్నందుకు వినాయకుడు కూడా అంతే అద్భుతంగా దర్శనమిస్తున్నారు. గాజువాకకి ఒక ప్రత్యేకత ఉందండి. 2011 నుంచి ఈ యొక్క పోటీతత్వం లేక గాజువాక ప్రజల ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. భారతదేశంలోనే 3 గిన్నిస్ రికార్డులు ఉన్న ఒకే ఒక వినాయక చవితి ఉత్సవాలు భారతదేశంలో గాజువాకలో జరిగాయి. సో గాజువాకకి ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో జరుగుతుంటాయి వినాయక చవితి, కానీ మిగతా చోట్ల జరిగితే వాటికి ప్రత్యేకత ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఒక చేంజ్ కనిపిస్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది. ఒకసారి గో గ్రీన్ వెళ్ళింది, ఒకసారి ఏంటంటే పొల్యూషన్ నాన్ పొల్యూటెడ్గా వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ కూడా ఒక మెసేజ్ ఇస్తారు గాజువాక ప్రజలు. అట్లే గాజువాక ప్రజలు బ్లడ్ బ్యాంక్లో హైయెస్ట్ డోనర్స్ గాజువాక నుంచి ఉంటారు. సో గాజువాకలో ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ఏ యాక్టివిటీ చేయాలన్నా ఆ స్పోర్టివ్నెస్ ఉంటుంది. అట్లే ఇక్కడ కూడా 3 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా గాజువాక నుంచి ఇచ్చాం. 2 ఆ విశ్వా నుంచి మేము మా టీంలో అందరం కలిసి ఇచ్చాం. ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకత గాజువాక చాటి అవుతుంది. సో దానికి జనాల యొక్క కోఆపరేషన్, మీడియా కోఆపరేషన్, బయట ఉన్న వాళ్ళ కోఆపరేషన్ అందరికీ వస్తుంది. అందులో ఎక్కడ మీరు చేసేసరికి గాజువాక వచ్చే కీర్తి ప్రతిష్టలు రాష్ట్రం ఇంకెక్కడ రాదు. ఒక ఏమైందంటే గాజువాక అనేది ఒక ఐకాన్ అయిపోయింది.
ఏదైనా యాక్టివిటీ చేయాలంటే గాజువాక వినాయకుడి చేస్తేనే ఆ యాక్టివిటీ స్టేట్ వైడ్ వెళ్తుంది తప్ప మిగతా చోట్ల అది రావట్లేదు. సో ఆ ప్రత్యేకత అలా ఉండిపోయింది. ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఉంటుంది. సో ఎవరు చేసినా సరే దానికి తగిన సదుపాయాలు అందరూ కలిసి అధికారులు కూడా సహకరిస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా క్రియేట్ చేస్తాం. అన్నీ కూడా భక్తులు వచ్చే వరకు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దయదర్శనం చేసుకునే అనుకూలంగానే వాతావరణం కల్పించడం జరుగుతుంది. ఒకసారి మనం స్వామివారి విగ్రహాన్ని పరిశీలిస్తే గనక చీరాల నుంచి 26 మంది కళాకారులు అత్యద్భుతంగా రూపుదిద్దించినటువంటి ఈ విగ్రహంగా చెప్పుకోవచ్చు. సుందర వస్త్ర మహాగణపతిగా ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. పంతులు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే గాజువాక లంక గ్రౌండ్స్లో జరిగే వినాయక ఉత్సవాలకి ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉత్సవాలు అయితే ఇప్పటికే ప్రారంభం జరిగింది. సో మీరు చూస్తున్నారు. సో ఎంత ఇంట్లో వినాయక చవితి పండుగ జరుపుకున్న తర్వాత కూడా మొట్టమొదటగా వైజాగ్కి అలాగే గాజువాకలో ఉన్నటువంటి గణనాథుని దర్శించుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. సో దీంతోనే ఇప్పటికే భక్తులు క్యూ కడుతున్నారు. లక్షలాదిగా తరలి రాబోతున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టమే కాకుండా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు, చాలా అత్యద్భుతంగా అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా కూడా చెప్పాలి. 1,00,000 చీరలతో అలాగే నిమజ్జనం సందర్భంగా పంతులు గారు నమస్కారం అండి. సుందర వస్త్ర మహాగణపతి ఏం చెప్తారు? ఈ ప్రత్యేకత ఏముంది? ప్రతి సంవత్సరం మట్టితో గణపతిని ఏర్పాటు చేయడం, ఈ సంవత్సరం వినూత్నంగా వస్త్రాలతో స్వామివారిని ఏర్పాటు చేయడం అనేది విశేషం అన్నమాట. అందుకే స్వామివారికి సుందర వస్త్ర మహాగణపతి. వస్త్రం అంటే కట్టుకునే వస్త్రాలు, చీరలు కాబట్టి వస్త్ర. సుందరం అంటే చూడడానికి కనువిందుగా కనబడేది కాబట్టి సుందర వస్త్ర. భారీ ఎత్తు కాబట్టి మహాగణపతి అని చెప్పేసి సుందర వస్త్ర మహాగణపతిగా నామకరణం అనేది చేయడం జరిగింది. అంటే ఇంతకు ముందు వరకు మనం నిమజ్జన కార్యక్రమాలు చూసాం. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్తో పెట్టినప్పుడు సో ఈ చీరలు భక్తులకి ఇవ్వాలి ప్రసాదంగా అనేది కూడా ఆలోచన. సో వీటిని ఎలా జాగ్రత్తగా చూడాలి? 21 రోజుల పాటు పూజలు అందుకుంటున్నాం. సో మీరు చెప్పండి. 21 రోజుల పాటు స్వామివారి యొక్క ఈ మహా విగ్రహానికి ఆవిష్కరణ అంటే విగ్రహం ఉంటుంది. ఉత్సవమూర్తికి విశేష పూజలన్నీ కూడా జరుగుతాయి. నిమజ్జనం రోజు స్వామివారికి ముందుగా పుష్పాభిషేకం చేసి ఈ చీరలను అందరికీ కూడా ఎవరైతే ముందుగా పేర్లు నమోదు చేసుకోవడం ఏదో కమిటీ వారు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ ప్రకారంగా ఈ అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.